విద్యార్థులు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడిగిన వారు సమాధానం చెప్పండి. డిసెంబర్, జనవరి మాసాలలో భారతదేశంలో ఏ కాలం ఉంటుంది? బాగా ఆలోచించండి. డిసెంబర్లో, జనవరిలో మనకు ఏ కాలం? చలికాలం. వెరీ గుడ్. చలికాలం లేదా శీతాకాలం అంటారు. మార్చి నుంచి మే వరకు ఉన్న కాలాన్ని ఏమంటారు? మార్చి తర్వాత మనకు ఉదయం పూట పాఠశాల, ఏప్రిల్ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. మేలో కూడా వేసవి సెలవులు ఉంటాయి. కాబట్టి ఈ కాలాన్ని ఏమంటారు? వేసవి కాలం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న కాలాన్ని ఏమంటారు? వర్షాకాలము. ఒక ప్రదేశంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మొదలగు వాటి సరాసరి స్థితిని ఏమంటారు? శీతోష్ణ స్థితి. ఈరోజు మనం భారతదేశం శీతోష్ణ స్థితి గురించి తెలుసుకుందాం. మాన్సూన్ అను పదం మౌసమ్ అను అరబిక్ పదం నుండి వచ్చింది. అరబిక్ భాష భారతదేశంలో ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి గలదు. ఋతుపవనాలపై ఆధారపడినటువంటి శీతోష్ణ స్థితి భారతదేశంలో ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితిని తెలిపే చిత్రాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. భారతదేశంలో వేర్వేరు శీతోష్ణ స్థితులు ఉండటం గల కారణం వైశాల్యం, అక్షాంశాలలో తేడాలు. దేశ అంతర్భాగంలోని శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఈ ప్రాంతంలో ఉన్న శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఢిల్లీ. భారతదేశంలోని కాలాలు. భారతదేశంలో 4 కాలాలు ఉన్నాయి. అవి: 1 శీతాకాలం. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. 2 వేసవికాలం. వేసవికాలం మార్చి మధ్య నుంచి మే, జూన్ వరకు ఉంటుంది. నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. ఈశాన్య ఋతుపవన కాలం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఋతుపవనము. భారత ఉపఖండం హిందూ మహాసముద్రాల మధ్య ఋతువులను అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని ఋతుపవనము అందురు.
ఈ విధంగా భారతదేశంలో జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు వీస్తాయి. ఇవి తిరోగమన ఋతుపవనాలు. వీటినే ఈశాన్య ఋతుపవనాలని కూడా అంటారు. ఋతుపవనాలు ప్రారంభమైనప్పుడు భారతదేశంలో కేరళ తీరంలో మొదటగా వర్షాలు ప్రారంభమవుతాయి. వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఋతుపవనాలు ప్రారంభమైన కాలాల్లో ఈ విధంగా ఉంటుంది. ఋతుపవన ఆరంభం వేసవి కాలం తరువాత ఉరుములు మెరుపులతో కూడిన అకస్మాత్తు వర్షాగమనాన్ని ఋతుపవన ఆరంభం అందురు. అకస్మాత్తుగా వర్షం ఈ విధంగా ఉరుములు మెరుపులతో ప్రారంభమవుతుంది. వేసవి కాలం తర్వాత జూన్ 2వ వారంలో వీటిని ఋతుపవన ఆరంభం అంటారు. నైరుతి ఋతుపవన కాలం భారతదేశంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇప్పుడు మనం ఋతుపవనాలు చిత్రాలను చూస్తున్నాం. భారతదేశంలో ఋతుపవనాల వల్లనే వర్షాలు పడుతున్నాయి. కాబట్టి భారతదేశాన్ని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. ఋతుపవన ఆరంభం మొదట కేరళ తీరంలో ప్రారంభమవుతుంది. ఇది కేరళ తీరం. ఈ ప్రాంతంలో మొదటగా నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతాయి. తర్వాత భారతదేశం అంతటా ఇవి విస్తరించడం జరుగుతుంది. నైరుతి ఋతుపవనాల వలన మలబారు లేదా కేరళ తీరంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. మొట్టమొదటిగా ఎందుకంటే ఈ ప్రాంతంలో పశ్చిమ కనుమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్షపాతం ఎక్కువగా సంభవిస్తుంది. ఈశాన్య లేదా తిరోగమన ఋతుపవన కాలం ఈశాన్య ఋతుపవన కాలం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఈశాన్య లేదా తిరోగమన ఋతుపవన కాలంలో చక్రవాతాలు లేదా తుఫానులు సంభవిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వలన వర్షం పొందే తీరం కోరమాండల్ తీరం లేదా తమిళనాడు తీరం. ఈ ప్రాంతంలో తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ, కోస్తాలో కొంత ప్రాంతం చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. భారతదేశంలో తుఫానులు సంభవించే నెలలు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం తుఫానులు, అల్పపీడనాల యొక్క చిత్రాలను చూస్తున్నాం.
బంగాళాఖాతంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. వీటి వల్ల తుఫానులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో తక్కువ వర్షపాతం గల ప్రాంతం రాజస్థాన్లోని జైసల్మీర్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో రాజస్థాన్లోని జైసల్మీర్ అనేటటువంటి ప్రాంతం ఉంది. ఇక్కడ భారతదేశంలో తక్కువ వర్షపాతం పడుతుంది. జైసల్మీర్. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్ వద్ద నమోదైంది. ఇది జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్. తక్కువ వర్షపాతం జైసల్మీర్, తక్కువ ఉష్ణోగ్రత జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్. భారతదేశంలో తక్కువ వర్షపాతం గల ప్రాంతం రాజస్థాన్లోని జైసల్మీర్. రాజస్థాన్లోని జైసల్మీర్. ఇది రాజస్థాన్లోని జైసల్మీర్ ప్రాంతం. ఇది జైసల్మీర్లో గల కట్టడాలు, భవంతులు. ఇదే రాజస్థాన్లోని జైసల్మీర్. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్ వద్ద నమోదైంది. ఇది జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్. ఈ ప్రాంతాన్ని డ్రాస్ అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్ సెక్టార్. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. శీతాకాల పంట ఋతువును రబీ అంటారు. అప్పుడు గోధుమ పండుతుంది. శీతోష్ణ స్థితి వర్గీకరణ. శీతోష్ణ స్థితి వర్గీకరణలో అనుసరించే రెండు ముఖ్యమైన పద్ధతులు. ఒకటి కొప్పెన్ పద్ధతి, రెండవది తారన్త్వైట్ పద్ధతి. కొప్పెన్, తారన్త్వైట్ అనే శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితిని, భారతదేశ శీతోష్ణ స్థితిని వర్గీకరించారు. కొప్పెన్, తారన్త్వైట్ అనే శాస్త్రజ్ఞులు శీతోష్ణ స్థితిని వర్గీకరించడం జరిగింది. ఇతను కొప్పెన్, ఇతను తారన్త్వైట్. కొప్పెన్ నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువలు ఆధారంగా శీతోష్ణ స్థితిని వర్గీకరించును. తారన్త్వైట్ జల సంతులన భావన ఆధారంగా తారన్త్వైట్ శీతోష్ణ స్థితిని వర్గీకరించును. తీవ్రంగా వరదలు సంభవించే ప్రాంతం బ్రహ్మపుత్ర లోయ. వరదలు, కరువుల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. వరదలు అంటే వర్షపాతం ఎక్కువగా కురవడం వల్ల వచ్చేటటువంటి వాటిని వరదలు అంటారు. వీటినే అతివృష్టి అని కూడా అంటారు. జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం ప్రవేశపెట్టిన సంవత్సరం 1954. ఈ వరదలు ముంచెత్తడం వల్ల మనకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవి ప్రకృతి వైపరీత్యాలు. చూడండి ఎంత భయంకరంగా ఉంటాయి ఈ వరదలు. ఎన్ఎఫ్సిపి నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం. వరదలను నియంత్రించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే ఎన్ఎఫ్సిపి.
మన దేశంలో శుష్క శీతోష్ణ స్థితి గల ప్రాంతం రాజస్థాన్. ఇది రాజస్థాన్ శుష్క శీతోష్ణ స్థితి అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉండే ప్రదేశాలు. కరువు అంటే మనకు బాగా తెలిసినటువంటి పదం ఇది. వర్షాలు తక్కువగా పడేటటువంటి స్థితి, అసలు పడనటువంటి స్థితి, నీరు లభించనటువంటి స్థితి, దీనినే కరువు అంటారు. కరువులలో మానవులకే కాక జంతువులకు, పంటలకు కూడా నీరు లభించడం తగ్గిపోతుంది. సామాన్య వర్షపాతంలో 75% కన్నా తక్కువ వర్షపాతం సంభవించే స్థితిని కరువు అంటారు. కరువులప్పుడు వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల పంటలు, చెట్లు ఎండిపోతాయి. చూడండి పంటలు ఎలా ఎండిపోయాయో. కరువులు అంటే సరిపడినంత వర్షం కురవకపోవడం. దేశంలో కరువుకు గురయ్యే జిల్లాలు 72 జిల్లాలు కలవు. చూడండి భారతదేశంలో కరువుకు గురయ్యేటటువంటి జిల్లాలు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో బాగా గమనించినట్లయితే రాయలసీమ 4 జిల్లాలు, కోస్తాలోని 1 జిల్లా, తెలంగాణలోని 3 జిల్లాలు ఇందులో కలవు. ఇక్కడ రాజస్థాన్లో ఎక్కువ ప్రాంతం, గుజరాత్లో కొంత, మహారాష్ట్రలో కొంత, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఎక్కువగా కరువులు సంభవించేటటువంటి జిల్లాలు కలవు. తర్వాత కర్ణాటకలో కూడా ఎక్కువగా కలదు, తమిళనాడులో కూడా కలదు. కరువుకు గురయ్యే జిల్లాలు 72 జిల్లాలు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాలు. కరువు పరిస్థితిని మనం ఇప్పుడు గమనిస్తున్నాం. మృత్తికలు బీటలు వారి నీటి కోసం నోరు చాచుకున్నట్లుగా ఉంటుంది. కరువుకు గురయ్యే ప్రాంతాల అభివృద్ధి కోసం డిపిఈపి అనే ప్రోగ్రాంను ప్రభుత్వం ప్రారంభించింది. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అంటారు దీనినే. తీవ్రమైనటువంటి కరువు అంటే కరువు పరిస్థితి ఇంకా తీవ్రమైనప్పుడు ఏర్పడేటటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి కరువు. సామాన్య వర్షపాతంలో 50% కన్నా తక్కువ వర్షపాతం సంభవించే స్థితిని తీవ్రమైన కరువు అంటారు. కరువులు సంభవించినప్పుడు ప్రజలకు ఆహారం లభించదు. ప్రజలకే కాకుండా జంతువులకు, పక్షులకు కూడా ఆహారం లభించదు. ఆహారం లభించక చూడండి పిల్లలు ఆహారం కోసం అరులు చాస్తున్నటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. తీవ్రమైనటువంటి కరువు భారతదేశంలో కూడా అనేక సార్లు సంభవించడం జరిగింది. కరువులు సంభవించినప్పుడు ఆహారం లభించదు. తీవ్రమైన కరువు భారతదేశంలో 1987వ సంవత్సరంలో వచ్చింది. కరువులు సంభవించినప్పుడు జంతుజాలం కూడా ఎలా చనిపోతున్నాయో చూడండి.
తీవ్రమైన కరువు భారతదేశంలో సంభవించినప్పుడు అనేక జంతువులు అనేక మంది మనుషులు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠ్యాంశం మీద అసైన్మెంట్ మీరు నోట్ చేసుకుని రాసుకుని మీ టీచర్కు చూపించండి. ఋతుపవన ఆరంభం అంటే ఏమిటి? శీతోష్ణ స్థితి వర్గీకరణలో అనుసరించే రెండు ముఖ్యమైన పద్ధతులు ఏవి? విద్యార్థులు మీరు చేయవలసిన కృత్యములు కూడా నోట్ చేసుకొని వీటిని కూడా మీరు చేయవలసి ఉంటుంది. భారతదేశ మానచిత్రంలో అంటే మ్యాప్లో ఈ క్రింది వానిని గుర్తించండి. బ్రహ్మపుత్ర లోయ, రాజస్థాన్, ఢిల్లీ, జైసల్మీర్, జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్, కోరమాండల్ తీరం లేదా తమిళనాడు తీరం, మలబార్ తీరం. వీటిని మీరు భారతదేశం మ్యాప్ నందు గుర్తించండి. ప్రాజెక్టు పని దీనిని కూడా మీరు చేసి మీ ఉపాధ్యాయునికి సమర్పించాలి. భారతదేశంలో అతి ఎక్కువ అతి తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతాలను, అతి ఎక్కువ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను పట్టిక రూపంలో తయారు చేయండి. Thank you, one and all. Thank you. The end.